మనం రోడ్డు మీద హాయిగా స్పీడ్ అందుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక స్పీడ్ బ్రేకర్ ఎదురైతే అబ్బా భలే చిరాకొస్తుంది గదా. సరే, ఈ ఎక్స్ప్లెయినర్లో మనల్ని ప్రతిరోజూ పలకరించే ఈ చిరాకు వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన హిస్టారికల్ మిస్టరీని డీకోడ్ చేద్దాం. సెక్షన్ 1 స్పీడ్ బ్రేకర్ రహస్యం. ఒక రోజువారీ చిరాకు వెనుకున్న కథ. వినడానికి సింపుల్గా అనిపించినా ఆ తార్ రోడ్డు కింద నిజంగానే ఒక అద్భుతమైన చారిత్రక రహస్యం దాగి ఉంది. ఇంతకీ ప్రపంచంలో అత్యంత విసిగించే ఈ రోడ్ అడ్డంకిని సృష్టించిందెవరో తెలుసా? సాక్షాత్తు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుపొందిన ఒక గొప్ప సైంటిస్ట్. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. సెక్షన్ 2 ప్రమాదంలో క్యాంపస్. వాషింగ్టన్ యూనివర్సిటీ 1953. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఆ సమయంలో నోబెల్ ప్రైజ్ గెలిచిన ప్రొఫెసర్ ఆర్థర్ హోలీ కాంప్టన్ తన ఆఫీస్ కిటికీలోంచి బయటికి చూస్తున్నప్పుడు ఆయనకొక పెద్ద క్రైసిస్ కనిపించింది. అప్పట్లో డ్రైవింగ్ హ్యాబిట్స్ ఎంత భయంకరంగా ఉండేవంటే, కార్లు అసలు సైన్ బోర్డులను పట్టించుకోకుండా బుల్లెట్లా దూసుకుపోయేవి. మరోవైపు కేవలం క్లాస్కి వెళ్లాల్సిన విద్యార్థులు రోడ్డు దాటాలంటేనే ప్రాణభయంతో వణికిపోయేవాళ్లు. ఈ రెండు దృశ్యాల మధ్య కాంట్రాస్ట్ నిజంగా చాలా ఎక్స్ట్రీమ్ కదా. సెక్షన్ 3 మాస్టర్ ప్లాన్. ఒక భౌతిక శాస్త్రవేత్త పరిష్కారం. డ్రైవర్లు కేవలం మాటలతో, వార్నింగ్ బోర్డులతో వినరని అర్థమయ్యాక ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక కాంక్రీట్ ఆల్టర్నేటివ్ ఉండి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఆయన కోర్ సైంటిఫిక్ ఐడియా ఏంటంటే, మనిషి మనస్సు కంటే కారుకి తగిలే చిన్న దెబ్బే డ్రైవర్ని ఆలోచింపజేస్తుంది. ఇక్కడ ఫిజిక్స్ని, హ్యూమన్ సైకాలజీని ఆయన ఎంత పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారో మనం గమనించవచ్చు. అలా 1953లో సృష్టించిందే ఈ ట్రాఫిక్ కంట్రోల్ బంప్. రోడ్డుకు అడ్డంగా కట్టిన ఒక 7 అంగుళాల సిమెంట్ గట్టు అది. అది చూశాక బుల్లెట్లా దూసుకొచ్చే కార్లు సైతం పిల్లిలా సైలెంట్ అయిపోయి సడన్ బ్రేక్ వేసి నెమ్మదించాయి. సెక్షన్ 4 ఒక మేధావి వారసత్వం. స్పీడ్ సేఫ్టీకి పునాది. ఆ రోజు కాంప్టన్ ఆలోచించిన ఆ సింపుల్ అండ్ పవర్ఫుల్ ప్లాన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేసే స్పీడ్ బ్రేకర్స్కి పునాదిగా మారింది. వాస్తవానికి 1906లోనే న్యూజెర్సీలో ఇలాంటి కొన్ని అశాస్త్రీయమైన ప్రయత్నాలు జరిగాయి. కాని దీన్ని పక్కా సైంటిఫిక్గా డిజైన్ చేసి లక్షలాది ప్రాణాలను కాపాడేలా ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేసింది మాత్రం ఖచ్చితంగా ఆర్థర్ కాంప్టన్ మాత్రమే. సో, ఇకపై స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ వేసినప్పుడు చిరాకు పడటం మానేసి దాని వెనుకున్న ఈ మాస్టర్ ప్లాన్ని గుర్తు చేసుకుందాం. అసలు మన చుట్టూ కనిపించే ఇంకెన్ని చిన్న చిన్న చిరాకుల వెనుక ఇలాంటి మేధావుల ప్రాణరక్షణ ఆలోచనలు దాగి ఉన్నాయో గదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.